హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ బోండా. దానికి తయారీ విధానం చూద్దాం రండి. ఫస్ట్గా శనగపిండి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాత కొంచెంగా వాము నలిపి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బజ్జీల పిండిలో కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడితే ఇంకొంచెం వేసుకొని ఈ విధంగా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్కి అంటుకునేలా కలుపుకోవాలి. తర్వాత ముందుగానే ఆలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఆలుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెంగా పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా దంచుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. బాగా చల్లగా అయినంత వరకు ఉంచిన తర్వాత రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. ఈ విధంగా బాల్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత ముందుగానే మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో కొంచెం సోడా వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. ఫైనల్లీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాల్స్ చుట్టుకున్న బంగాళదుంపల్ని
ఒక్కొక్కటిగా ముంచి ఆయిల్ ముందుగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి ఆలు బోండాస్. ఫైనల్లీ తయారైపోయి ఆలు బోండాలు. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫైనల్లీ టేస్టింగ్ టైం. సూపర్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు పిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.